బేబీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? టెన్షన్ పడొద్దు, ఏం జరగదని చెప్తుంటే వినవేంటి? ఫోటో ఫోటో అంటావు. ఫోటో పట్టుకుని ఎస్ ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. హౌ డాడ్? నాకేం అర్థం కావట్లేదు. మ్యాటర్ ఇంతకు ముందులా మన మధ్యనే ఉండుంటే నేనేం టెన్షన్ పడ్ను, భయపడ్ను. కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ అది కాదు, పోలీసుల వరకు వెళ్ళింది. నువ్వు డబ్బుతో ఎస్ఐని కొనేస్తానన్నా డబ్బు మనకే కాదు డాడ్, సమంతకే ఉంది. అది ఎస్ఐకి డబ్బిచ్చి ఎవరి మాట వినద్దు, రైట్ వేలోనే ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని చెప్తే ఏమవుతుంది? ఏం కాదు బేబీ, రైట్ వేలో వెళ్లే వాళ్ళకి రాంగ్ వేలో వెళ్లాలన్న థాటే రాదు. తమ పక్క న్యాయం ఉందనుకుంటారు కానీ డబ్బిచ్చి న్యాయాన్ని గెలిపించుకోవాలన్న థాటే రాదు. రాకపోతే మంచిదే, వస్తే అది కూడా మనం థింక్ చేయాలి కదా. థింక్ చేయకుండా తొందరపడి కేసు ఫైల్ చేయించింది సమంత బేబీ. ఒక రకంగా దాని తండ్రి గొయ్యి అదే తవ్వుకుంది. అదేదో మన మీదకి వస్తుందని మనం భయపడకుండా మనకు వచ్చిన మంచి అవకాశంగా భావించి మనం వాడుకోవాలి. బేబీ, ఇన్వెస్టిగేషన్ జరగాలి, కానీ దాంట్లో క్రిస్సే రంగారావుని చంపిన హంతకుడని తేలాలి. తేలేలా మనం చేయాలి బేబీ. ఎస్ఐ సంగతి నువ్వు మర్చిపో. పెద్ద పెద్ద ఆఫీసర్స్ని డీల్ చేసిన వాడిని వాడు లెక్క పెట్టుకోలేనని నోటు వాడికిస్తే లెక్కకి మించిన సాక్ష్యాలు వాడే సృష్టించి ఇంగ్లీషోడే ఆ ముసలోని చంపేశాడని సంతకం పెట్టి స్టాంపు గుద్ది మరీ డిక్లేర్ చేస్తాడు. సో అప్పుడు సమంత బేబీ ఏం చేస్తుంది? సమంత ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. తండ్రి జైలు పాలవుతాడు, అది వీధి పాలవుతుంది. అనవసరంగా కేసు పెట్టానని గుండెలు బాదుకోవడం తప్ప ఏమీ చేయలేదు. 1 షాట్ 2 బక్రాస్ క్లోజ్. అది అవుట్, నువ్వు ఇన్. సావిత్రమ్మ కూడా అవుట్ అయిన దానికి ఓటెలా వేస్తుంది? ఇన్నైన నిన్నే కదా కోడలుగా చేసుకుంటుంది. సూర్య కూడా అడ్డేమీ చెప్పలేడు. సమంతకి సాడ్ పాట, సామాన్యకి సాటిస్ఫాక్షన్ ఆట. అయ్యేది ఇదే. ఇది నా స్క్రీన్ ప్లే. హౌ ఇస్ ఇట్ బేబీ? ఫెంటాస్టిక్ డాడ్, సూపర్. ఇదే కనుక జరిగితే ఐఎమ్ సో హ్యాపీ. రంగారావుని చంపాను, ఎవరికీ దొరకకుండా నా పేరు బయటికి రాకుండా జాగ్రత్త పడాలనుకున్నాను. జరిగింది కదా, ఇది జరుగుతుంది. ఫోటో సంగతి, ఎస్ఐ సంగతి నీ మైండ్లోంచి తీసేయి. కూల్. ఇప్పుడు కూల్ అయ్యాను డాడ్. ఇంత వివరంగా ఇందాకే చెప్పుంటే అస్సలు టెన్షన్ పడేదాన్ని కాదు. థ్యాంక్ యూ డాడ్. ఓకే. సమంత వీడియో తీసింది డాడ్, పట్టుకో దాన్ని. సమంత ఆగు. సమంత, సమంత, సమంత ఎక్కడ? సమంత రా బేబీ. గో ఫాస్ట్. డాడ్, దాన్ని వదలకూడదు. అది ఎక్కడికి వెళ్ళినా వదలకూడదు. అది తప్పించుకోవడానికి వీల్లేదు. దాని దగ్గర మన చరిత్ర అంతా ఉంది. అది తప్పించుకోవడానికి అస్సలు వీల్లేదు డాడ్. ఎక్కడికి వెళ్ళినట్టుంది? అటు వెళ్ళినట్టుంది, పద. ఎటెల్ ఉంటుంది డాడ్? ఇక్కడే ఎక్కడో ఉంటది.
పట్టుకో బేబీ. ఆ సెల్ ఫోన్ తీసుకో తీసుకో తీసుకో. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఇవ్వు. లాక్కో బేబీ లాక్కో. తీసుకో బేబీ తీసుకో. లాగు చేతులు లాగు. తీసుకో బేబీ. మెమరీ కార్డ్ తీసే బేబీ. తీసే బేబీ. దొరికిందా? ఏంటే మమ్మల్ని ఇరికించడానికి, చట్టానికి పట్టించడానికి, సూర్యతో సెటిల్ అయిపోవడానికి 32 మెగాపిక్సెల్లో మమ్మల్ని పిక్చర్ తీసావమ్మా? దేనికి ఇది సాక్ష్యంగా వాడుకోవడానికా? ఏంటి చెప్పు. నీ సాక్ష్యాన్ని నా కాళ్ళ కింద తొక్కుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తావే? అయిపోయింది. అర్ధరాత్రి నువ్వు పడిన కష్టానికి విలువ లేకుండా పోయింది. వీడియో తీస్తావే వీడియో? ఏమైందో చూసావుగా. నువ్వు తీసిన వీడియో మా డాడీ కాళ్ళ కింద పడి నలిగిపోయింది. ఇకనైనా రెచ్చిపోకుండా, చచ్చిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోకుండా వచ్చిన దారినే వెళ్ళు. లేదని మొండి చేసావో, కాదని కదం తొక్కితే తొక్కి చంపేస్తాం. ఇలానే పీస్ పీస్ అయిపోతావు. ఏంటి నవ్వుతున్నావు? నవ్వులు పాలైపోతున్నావనా? మీకు పాలు పోసే రోజు దగ్గర పడిందని. వదిలే డాడీ, పిచ్చిది ఇలాగే వాగుతుంది. ఇక దీంతో మనకి పని లేదు. పద మనం వెళ్దాం. నాకు మీతో పని లేదు. మీ పని పట్టడానికే నా హస్బెండ్ సిద్ధం అవుతుంటాడు. వీలైతే పారిపోండి, లేకపోతే లొంగిపోండి. పోలీసులకు దొరికితే జైల్లో అయినా బతుకుతారు. మా ఆయనకు దొరికితే చచ్చిపోతారు. ఏంటి వాగుతున్నావు? సెల్ పగిలిపోయిందనా? వాట్సాప్ చేరిపోయిందని. పిచ్చోళ్ళారా, తీసిన వీడియోని సెల్లో పెట్టుకుని ఊరంతా తిరుగుతానా? ఈ గ్యాప్ లో నా మొగుడికి పంపించేశాను. అంటే అంటే యాక్చువల్ గా ఏం జరిగిందంటే, మనకు కావాల్సింది ఇప్పుడు ఇది కాదు. సూర్య వీడియో చూడకుండా ఉండటం. పద డాడ్, మనం వెళ్ళిపోదాం. వెళ్ళండి వెళ్ళండి. యముణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఎన్నాళ్ళంటే కూరుకున్నారు. ఇప్పుడు తెలిసాక వదులుతారా? మీకోసమే వీడియో చూస్తూ ఉంటాడు. కనపడగానే పాసం వేస్తాడు, పోతారు. ఇదిలాగే వాగుతుంది. మన టైం వేస్ట్ చేయాలని చూస్తుంది. పద డాడ్, మనం వెళ్ళిపోదాం. చెప్తా, నీ పని తర్వాత చెప్తా. వెయిట్ డాడ్, అదన్నట్టు సూర్య నిజంగానే ఆ వీడియో చూసేసుంటాడా? చూస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు పని కష్టం అంతా దీనికోసమేనా? బేబీ, ముందు జరిగిందేంటో తెలుసుకోకుండా ఎందుకు మనం టెన్షన్ పడ్డాం? అసలు సూర్య ఎక్కడున్నాడో తెలుసుకో. ఇదిగో ఫోన్ చేయి. హలో మ్యామ్, సూర్య ఉన్నాడా? ఆఫీస్ టైం అయిపోయింది కదా మ్యామ్, ఇంటికి బయలుదేరాడు. ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అవుతుంది మ్యామ్. ఓకే డాడీ, సూర్య ఆఫీస్లో లేడట, ఇంటికి బయలుదేరాడట. సరే దా, కమ్ రా.
ఇది ఫోన్ చేసిందేంటి? డాడీకి మనం అయిపోయాం. ఇలాంటి పనులు చేసే వాళ్ళని చూస్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ప్రాణం విలువ తెలియని వాడని వదలకూడదు. ఏం సాధించడానికి ఇంత రాక్షసులుగా మారిపోతున్నారు? అమాయకుల్ని చంపే హక్కు ఎవరిచ్చారు? సూర్య బాబు, ఇలాంటి వాళ్ళని మామూలుగా కాదు, బహిరంగంగా నిలబెట్టి ఉరిదీయాలి. ఊరా, ఈరోజు మేము బలైపోయినట్టే. ఎన్ని అనుకున్నానో అంతా అయిపోయినట్టే. చూడండి, మీ కళ్ళతో మీరే చూడండి ఎంత అమానుషంగా ప్రవర్తించారో. చూడండి చూడండి చూడండి. నువ్వు ఇంతసేపు మాట్లాడింది ఈ వీడియో గురించా సూర్య? మరి మీరే వీడియో గురించి అనుకున్నారు? బాబు అది కాదు, మాకు ఈ వీడియో చూపించకుండా మాట్లాడారు కదా, కొంచెం మేము కన్ఫ్యూజ్ అయ్యాం. అవును బాబు, మీరు ఆవేశపడడంలో అర్థం ఉంది. కనీసం సాటి మనిషి అని మానత్వం లేకుండా కారుతో గుద్దేసి ఎలా వెళ్ళిపోయారో చూడు. రాను రాను మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. అసలు మంచితనమే మరుగున పడిపోతుంది. నేను మీలాగా బాబు ఇలాంటి వీడియో చూసేటప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాను. మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? ఆర్ యు ఆల్ రైట్? ఫోన్ బాబు. 1 minute. Hello. Sir, I hacked the phone and deleted that video. Don't worry. Thank you, John. I'll call you back. Okay, sir. Okay? Bye. Bye. బాబు, అమెరికా నుంచి నా పార్ట్నర్ బాబు. యాక్చువల్గా నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే యుఎస్లో ఉన్న మా కంపెనీ సారీ మన కంపెనీకి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. మీతో మాట చెప్పి మీ ఐడియాస్ కూడా తీసుకుందామని వచ్చాను. ఓకే, మా న్యూ ప్రాజెక్ట్స్ పనుల్లో బిజీగా ఉన్నాను. మీరేం చేయబోతున్నారో మీ కంపెనీ డీటెయిల్స్ అన్నీ మా మేనేజర్కి ఇవ్వండి. ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్. మీకు కావాల్సిన ఐడియాస్ అన్ని ఇస్తాడు. అలాగే బాబు, థ్యాంక్ యూ. వస్తాను బాబు. డాడ్, నువ్వు వస్తావా? బాబు పర్మిషన్ తీసుకో. సూర్య, వెళ్ళనా? వెళ్ళు. థ్యాంక్ యూ సూర్య. మార్నింగ్ వచ్చేస్తాను. బాయ్, గుడ్ నైట్. వస్తాం బాబు. రండి డాడ్. చాలా ఓవర్ యాక్షన్ బ్యాచ్. వచ్చావమ్మా? సూర్యకి నిజం తెలిసిపోయింది. మమ్మల్ని మెడ పెట్టుకుని బయటకు గెంటేశాడు. సమంత, సూర్య మమ్మల్ని చంపేస్తానని గంతేయడానికి లోపలికెళ్ళాడు. మేం చేసింది మనసులో పెట్టుకోకుండా
మా ప్రాణాలు కాపాడమ్మా. ఆ వీడియో అబద్ధం అని చెప్పు, మేం బతికిపోతాం. చెప్పమ్మా, నన్ను నా కూతుర్ని కాపాడు. నీ కాడు పట్టుకుంటాను. కాపాడు సమంత, ప్లీజ్. కాపాడు సమంత. ప్లీజ్ సమంత, కాపాడు. ప్లీజ్ సమంత. కాపాడు సమంత, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నావు? ఇదేగా నువ్వు కావాలనుకుని షార్ట్ ఫిల్మ్ తీసి అవార్డు కొట్టేయడానికి జడ్జికి పంపించావు. నువ్వు అనుకున్నట్టు నీ ఎక్స్పెక్టేషన్ జరగలేదు సమంత. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సూర్య దగ్గర రెస్పెక్ట్ తీసుకొని వచ్చావు. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఫోన్లో వీడియో పంపించి అమెరికా అమ్మాయి తెలివితేటలు ఉపయోగిస్తే ఆ ఫోన్ హ్యాక్ చేయించి వీడియోని డిలీట్ చేయించాను. అమెరికా విలన్గా నేను నిరూపించుకున్నాను. నా తెలివితేటల ముందు నీ బ్రెయిన్ నథింగ్. ఓకే సమంత, ఇది విషయం. మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే నీకే మంచిది. లేదు నేను ఇలాగే ఉంటాను అలాగే చేస్తాను అనుకుంటే ఓకే, నేను చెప్పను. సమంత, మా మాట వింటే గెట్ టుగెదర్, కాదంటే గో టు. పదండి డాడ్. టేక్ కేర్. అమ్మా సమంత, ఏమైందమ్మా అలా ఉండిపోయావే? చేతి దాకా వచ్చిన అవకాశం ఫలితాన్ని ఇవ్వకుండానే చేజారిపోయింది చింతాతయ్య. ఏంటమ్మా, ఏం జరిగింది? చక్రధర్ తన నోటితో తాతయ్యని తనే చంపినట్టు ఒప్పుకున్నా వాటితో యూస్ కాకుండానే స్పాయిల్ అయిపోయింది చింతాతయ్య. చక్రధర్ వాడికి వాడే నిజాలు ఒప్పుకున్నాడా? ఎలా అమ్మా? సామాన్యను ఎరగ వాడాను చింతాతయ్య. రంగారావుని చంపాను. ఎవరికీ దొరకకుండా నా పేరు బయటికి రాకుండా జాగ్రత్త పడాలనుకున్నాను. జరిగింది కదా, ఇది జరుగుతుంది. ఫోటో సంగతి ఎస్ఐ సంగతి నీ మైండ్లోంచి తీసేయి. కూల్. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఫోన్లో వీడియో పంపించి అమెరికా అమ్మాయి తెలివితేటలు ఉపయోగిస్తే ఆ ఫోన్ హ్యాక్ చేయించి వీడియోని డిలీట్ చేయించాను. అమెరికా విలన్గా నేను నిరూపించాను. ఆ వీడియోని గనక ఆ చక్రధర్ హ్యాక్ చేయకుండా ఉండుంటే బావకి నేను చెప్తున్న నిజమని తెలిసేది చింతాతయ్య. డాడీ తాతయ్యని చంపలేదని బావ సాక్ష్యంతో నమ్మేవాడు. బావ సాక్ష్యం కావాలంటున్నాడు. అందినట్టే అంది మిస్ అయిపోయింది తాతయ్య. నేను ఈ ప్లాన్ మీద ఎంతో హోప్ పెట్టుకున్నాను. క్షణంలో మొత్తం ఆవిరైపోయింది. వాడు తెలివిగా నా మొబైల్ని హ్యాక్ చేశాడు. సంపాదించిన అవకాశం మిగలకుండా చేశాడు. ఇప్పుడేం చేయాలో నాకు తోచడం లేదు తాతయ్య. మళ్ళీ నా చుట్టూ చీకటి మొదలైంది. నేను చెప్తున్నాను కదమ్మా, వాడు దుర్మార్గుడు అని. వాడిని వాడు కాపాడుకోవటం కోసం ఎంతకైనా తెగిస్తాడు.